అమెరికా వాడి ప్లానింగే మనం కూడా అమలు చేయాలి, అలా చేయకపోతే గనక ఇక్కడ వెనుకబడిపోయింది అని చెప్పడం మన దేశంలో ఉన్నటువంటి కాదు, అంతర్జాతీయ మీడియా నేషనల్ మీడియాకి బాగా అలవాటైపోయింది. మన పల్లెల్లో ఉన్నటువంటి మట్టి కంపు అమెరికా వాడికి చిరాకు. మన ప్రాంతంలో ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి వాతావరణం యూరప్ దేశాలకి చిరాకు. వాళ్ళు అక్కడ చల్లగా వాళ్ళ వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ పర్యావరణం ఇది, మన పర్యావరణం ఇది. కానీ మన దగ్గర ఇక్కడ ఈ వరి నూర్చడమో ఇట్లాంటివి చేస్తే ఇది వాళ్ళ దృష్టిలో పొల్యూషన్, వాళ్ళ దేశాల దృష్టిలో. ఇప్పుడు అలాంటి అంతర్జాతీయ ప్రమాణాల ఆధారంగా భారతదేశం పరువు తీసేందుకు తాపత్రయపడుతున్నాయి వివిధ సంస్థలు. ఆ అంతర్జాతీయ సంస్థల దిక్కుమాలిన కథనాలని హైలైట్ చేసుకోవడం మనకి అలవాటైపోయింది. తాజాగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా భారత్ పేరు మోస్తుందట. ఆసియాలో అత్యంత కాలుష్యమై 100 నగరాల జాబితా ప్రకటిస్తే అందులో 83 నగరాలు భారత్లో ఉన్నాయట. కొన్ని నగరాల్లో కాలుష్యం WHO పరిమితిని 10 రెట్లు దాటేయడం గమనార్హం. కాలుష్యానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 7,800 నగరాలు పరిశీలిస్తే అందులో WHO పరిమితికి లోబడి కేవలం 9% నగరాలు ఉండటం చూస్తే పరిస్థితి చేదాటిపోయిందని అర్థమవుతుంది. ఫిన్లాండ్, ఎస్టోనియా, ప్యూర్టోరికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బెర్ముడా, గ్రెనేడా, ఐస్లాండ్, మారిషస్, ఫ్రెంచ్ పాలినేషియా దేశాల్లో మాత్రమే వాయు నాణ్యత బాగుంది, మిగతా ఎక్కడా బాలేదు. మరి జనం అయితే బతికేస్తూ ఉంటారు.